అంటే ఇప్పుడు ఈ గొడవ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఒక వీడియో అనేది బాగా విపరీతంగా అటు సోషల్ మీడియాలో తిరుగుతుందండి. అంటే మీ పైన చేసుకున్న మహిళ ఎవరైతే ఉన్నారో తను కొట్టేటప్పుడు పక్కన పోలీసులు కూడా ఉండడం జరిగింది. కానీ వాళ్ళు ఆపడానికి కనీసం ప్రయత్నించలేదా? లేదమ్మా, ప్రయత్నం చేయలేదు. చేయకపోగా ఇంకా బొంతు రామ్మోహన్ గారు నాకు తెలియలేదమ్మా. నేనొక సామాన్యమైన ఒక మధ్య తరగతి మహిళని. నా వయసు 50 సంవత్సరాలు. 21 సంవత్సరాలు అమీర్పేట ఎల్లారెడ్డిగూడలోనే ఒక చిన్న 60 మంది హాస్టల్స్తో స్టార్ట్ చేసి అక్కడ 4, మాదాపూర్లో ఒక 3, ఇక్కడ అమీర్పేటలో ఒక 2 మా వృత్తిలో భాగంగా తీసుకున్నామమ్మా. తీసుకున్న సందర్భంలో ఎప్పుడైతే ఈ బొంతు రామ్మోహన్ గారి బిల్డింగ్ తీసుకున్నామో అప్పటి నుంచి మా కుటుంబం మీద మేము డబ్బులు ఖర్చు పెట్టినంతసేపు ఊరుకున్నారమ్మా. అది కాలువ మీద 350 గజాలకి 650 గజాల్లో 2 బిల్డింగులు కట్టారు. మాకు హైడ్రా వచ్చిన తర్వాత విచారించుకోగా తెలిసింది అది అనాథరైజ్డ్ బిల్డింగు. అది నాలాని డైవర్ట్ చేసి కట్టారు, అది ఎప్పుడైనా పడగొట్టేయచ్చు అని చెప్పారు. మాకు తెలియలేదు. ఈ డబ్బంతా మా చేత అడ్వాన్స్గా ఇచ్చుకున్న డబ్బు, అప్పు తెప్పించిన డబ్బు మొత్తం కూడా వీళ్ళు మా చేత కన్స్ట్రక్షన్స్కి ఎందుకు ఖర్చు పెట్టించారో మాకు అప్పుడు అర్థం అవ్వడం జరిగింది. ఈ అర్థం అవ్వడం జరిగిన తర్వాత మేము చాలా భయపడిపోయాం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నిన్న ఒక విషయం తీస్తున్నారమ్మా. జస్ట్ మీకు చాలా చెప్పుకోవాల్సింది బ్రీఫ్గా. పాలమ్ముకొని పొట్టిగా వేసుకునే శ్రీదేవి గారు అని మా హస్బెండ్ గారు కామెంట్ చేశారన్నారు. ఒకవేళ కులానికి సంబంధించి ఆ విషయం తీస్తున్నారు తల్లి, దయచేసి మాకు కులాన్ని కానీ ఎవరిని కానీ ఉద్దేశపూర్వకంగా ఏ రోజు నేను ఎన్నో మీడియాల్లో మాట్లాడాను. ఆవిడని కూడా కనీసం ఒక రాజకీయ మేయర్ గారంటే ఎవరమ్మా, సిటీకి ప్రథమ పౌరుడు, ఒక ప్రథమ పౌరుడిగా చేసిన బొంతు రామ్మోహన్ గారి భార్య అయ్యుండి, ఒక చల్లపల్లి కార్పొరేటర్గా ఉండి ఇంకా ఏవో పదవులు ఉన్నాయని చెప్పుకుంటుంది ఆవిడ. ఇన్ని పదవులు ఉన్న ఆవిడ నోటికి నరం లేని నాలిక లేనట్టుగా హాస్టల్లో ప్రాస్టిట్యూట్ చేశారు. ప్రాస్టిట్యూట్ జరిగింది. ఎవరు నిర్ధారించారు తల్లి? ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? ఏ సిఐ గారు ఇచ్చారు? ఏ ఏసీపీ గారు ఇచ్చారు? ఎవరు నిర్ధారించారు? నువ్వెందుకు మీడియా ముఖంగా మా వ్యవస్థను కూడా కించపరిచేలాగా మాట్లాడుతున్నావు? దాంతోపాటు నా పిల్లల్ని, మీ పాప మీ బాబు గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మీ పాప వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దానికి సంబంధించి వైరల్ అయిన వీడియోకి పార్ట్ మీకు పంపించాను, అది మీరు గమనించవచ్చు. ఇప్పటి వరకు నేను అది ఎవరికి ఇవ్వలేదండి. దీన్ని తప్పకుండా ఇది ఏంటి అనేది మీరు నిర్ధారించి దీనిలో చూపించగలరని కోరుకుంటున్నానమ్మా. దాంతోపాటు ఏమంటున్నారు బొంతు రామ్మోహన్ గారు, ఒక మీడియా మిత్రుడు ఎంత అయితే మాత్రం, ఎన్ని రోజుల క్రితం వీడియో అయితే మాత్రం ఇలా కొడతారా? మనం అడవిలో ఉన్నామా? మహారాష్ట్రలో ఉన్నామా? గుజరాత్ కాదు, సారీ, ఎక్కడున్నాం? ఏ రాష్ట్రంలో? బీహార్లో ఉన్నామా? ఎక్కడున్నామని ఒక మీడియా మిత్రుడు క్వశ్చన్ చేయడం జరిగి బొంతు రామ్మోహన్ గారికి కాల్లో లైవ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు రామ్మోహన్ గారు ఏం మాట్లాడాలమ్మా, అది దాని మొగుడు, దాని కొడుకు, అంటే ఒక ప్రథమ పౌరుడు అయ్యుండి ఒక ఆడపిల్లని పట్టుకొని, ఆయన వయసు ఎంతో నాకు తెలియదమ్మా, నా వయసు 50 సంవత్సరాలు, అది అనే మాట ప్రస్తావించడం ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నానమ్మా మీ మీడియా ముఖంగా. శ్రీదేవి గారు కూడా వాడి కొడుకు వీరారెడ్డి కొట్టామని ఒప్పుకున్నాడు మీడియా ముఖంగా. ఎందుకు కొట్టాల్సి వచ్చింది మీ అత్తగారు? అదే వాళ్ళ రామ్మోహన్ గారి బామ్మర్ది భార్యని నేను కొరికాను అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఫస్ట్ టైము ఇప్పటి వరకు నేను ఎవరికి ఇవ్వలేదు, మీ హిట్ టీవీ వారికే ఇస్తున్నాను. ఎందుకంటే మీ హిట్ టీవీలో చెప్పిన అబద్ధాలు ఇంకా ఎక్కడా కూడా చెప్పలేదు. ఫస్ట్ నుంచి అబద్ధాలే చెప్తుంది. ప్రత్యేకించి నిన్న కూడా తను అడాప్ట్ చేసుకొని పెట్టుకున్న కొంతమంది పిల్లల్ని రెడీ చేసి పెట్టుకుంది అక్కడ, ఒక 5-6 హాస్టల్ ఖాళీ చేయించడం కోసం. అర్థమవుతుందమ్మా? ఆ అమ్మాయి సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ ఉంటే పలుమారు వార్డెన్ చెప్పడం జరిగింది, దయచేసి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోమ్మని. మా పాపకి సంబంధించిన వీడియోలో అమ్మాయి కూడా కనపడుద్ది, కావాలంటే మీరు చూడొచ్చు. ఆల్కహాల్ టెస్ట్ చేయించుకోండి అమ్మాయిని. అమ్మ, హాస్టల్ ప్రిన్సెస్లో తాగొద్దు, మీకేమన్నా ఉంటే బయటికి వెళ్ళు. 2 years నుంచి ఉంటున్నా అని చెప్తుంది. ఎందుకుంటున్నావు 2 years నుంచి? ఇక్కడ ప్రాస్టిట్యూట్ జరుగుతుంది, ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తుంది అంటున్నారు ఓనర్ కొడుకు చేస్తున్నాడు అంటున్నారు. ఓనర్
ఇంకా కూతుర్ని ఒక్కదాన్ని వదిలిపెట్టారమ్మా. కూతుర్ని ఎలా తీర్చుకున్నారు? ఒక IBSలో ఒక MBA చదువుకొని ఒక సామాన్యమైన మధ్యతరగతి ఆడబిడ్డ 24 సంవత్సరాలు 2 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకొచ్చుకొని చదువుకున్న నా బిడ్డని రోడ్డుకు లాగారు. ఇవాళ ఒక తల్లిగా ఆవేదనతో మాట్లాడుతున్నాను. మీ అక్కసుంది, నా మీద తెచ్చుకోండి, నా భర్త మీద తెచ్చుకోండి. ఏడుస్తుంది, బట్టలు చించుకుంటుంది. ఎప్పుడు చించుకున్నాను తల్లి నేను బట్టలు? ఇంతకు ముందు కూడా మీరు నాకు గ్యాస్ సమస్య గురించి అసోసియేషన్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా నేను ఎలా ఉన్నానో చూడొచ్చు. ఇవాళ నా దుస్థితి ఎలా ఉందో మీరు ఆ వీడియో ఈ వీడియో కూడా చూపించండి. నా కుటుంబాన్ని ఏ స్థితికి తీసుకొచ్చారో చూపించండి. ఒక మధ్యతరగతి ఆడపిల్లగా ఒక ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు బ్రతకడానికి వచ్చి ఏమండి ఆంధ్ర రెడ్లకి ఎక్కువ అని ఒక అతను మాట్లాడుతున్నాడు. కామెంట్లో ఆమె పెట్టిస్తుంది. అంటే రెడ్డి కులంలో పుట్టడమే నేను చేసుకున్న తప్ప, నేను పుట్టకూడదా? నేను ఒక ఆడబిడ్డగా అమ్మ కడుపులో నుంచి వచ్చిన తర్వాత ఒక నాన్న తండ్రి కులం నా ఒంటి మీదకి వచ్చింది. ఫస్ట్ నేను ఒక ఆడపిల్లని, నా తండ్రి ఒక మిలిటరీ వ్యక్తి, నేను ఒక మిలిటరీ ఆయన కూతుర్ని. పహల్గాం దాడి జరిగినప్పుడు ఉమేష్ చంద్ర స్టాచ్యూ నుంచి సచిన్ థియేటర్ వరకు మీరు వస్తే రండి లేతే లేదని ర్యాలీ చేశాను. అట్లాంటి దేశభక్తి ఉన్న సమాజం పట్ల విలువ ఉన్న వ్యక్తిని ఇట్లాంటి ఒక ఆడపిల్లను పట్టుకొని ఆడపిల్ల కుటుంబాన్ని రోడ్డుకు లాగి అది ఇది అని దుర్భాషలాడుతూ వాడు వీడు అని మాట్లాడుతూ ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడడం తప్పు కాదమ్మా. కడుపు మంటతోటి బిడ్డల్ని భార్యని అవమానపరిచి రోడ్డుకు లాగినప్పుడు ఒక్క మాట అన్నందుకు కులం పేరు అడ్డం వచ్చిందా? ఇక్కడికి వచ్చినంత వరకు మేము రైతులమమ్మా. మేము పాలు పిండుకొని బర్రెల మేత పెంచుకొని పాలు అమ్ముకొని వ్యవసాయం చేసుకొని అది తీసుకుపోయి ఎరువు పొలానికి వేసుకొని జొన్నలు ఎరువులు మొత్తం పండించుకొని బతికిన వాళ్ళమమ్మా. మేము రైతు కుటుంబమే. రైతు కుటుంబం నుంచి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా మాకు భూములు ఉన్నాయి మా ఊర్లో. ఇక్కడికి వచ్చి మంచి గౌరవప్రదమైన వృత్తి, నలుగురికి సేవ చేసుకోవడం, అన్నం పెట్టడం, నీళ్లు పోయటం. ఆ రోజు మీరు అడిగినప్పుడు కూడా చెప్పాను, అసోసియేషన్లో మా వారందరూ కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండానే చూస్తారు. మా సభ్యులందరూ మేము హాస్టల్స్ మూసేయమండి, మేము ఏదైనా కూడా గట్టిగా పోరాడి నిలబడతాం మేడం అని చెప్పుకున్నాను మీకు. అట్లాగే మా ఎవ్వరూ కూడా మేము ఇలాంటి పనులు చేయడానికి చెయ్యరు కూడా అమ్మ. మైనర్లు మేము హాస్టల్స్లో జాయిన్ చేసుకో, మైనర్ పిల్లల్ని మా హాస్టల్స్లో ఇవ్వం. మా వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. కాబట్టి ఇది మా వ్యవస్థని, మమ్మల్ని, మా కుటుంబాన్ని రోడ్డుకు లాగి గబ్బుపరిచి అవమానపరిచే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. తప్పక ఒక మేయర్ గారు అయ్యుండి ఒక మీడియాలో మాట్లాడుతూ అది వాడు దాని మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడడం ఆయనకి సమంజసమే. వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే దీంట్లో ఎందుకు వీళ్ళు బొంతు రామ్మోహన్ కావచ్చు, బొంతు శ్రీదేవి కావచ్చు, ఎందుకు మిమ్మల్ని ఇంతగా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చు. ఫాల్స్ పిస్టేజ్కి పోయారు తల్లి. మేము ఏదైనా చేయగలం. ఎన్నో కబ్జాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు నాకు తెలిసినంత వాటికి. ఇది కూడా అక్రమ కట్టడమేనని తెలిసింది వాళ్ళకి. ఇది కూడా ఒక సామాన్యుడి జీవితం కూడా ఆట అనుకొని ఆట ఆడుతున్నారు మా జీవితాలతోటి. ఒక్క నలుగురు ఫ్యామిలీతోటి ఆట ఆడుతున్నారు. గవర్నమెంట్ మా చేతిలో ఉంది, ఏదైనా చేయగలం. ఏంటి మేము కమిషనర్ గారిని కూడా కలిసాము, మా బాధ చెప్పుకున్నాం. మేము కనపడకుండా పారిపోయామని చెప్తున్నారు. ఎక్కడికి పారిపోయాం? మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాం. ఆరోగ్యాలు బాగలేవు, స్టంట్లు వేసుకున్నారు 3 స్టంట్లు ఈ విషయాలు కూడా ఆయన హెల్త్ బాగలేదు. నాకు 50 సంవత్సరాలు. మేము చాలా ఇబ్బందులుగా ఉన్నాం. మాకు చేతబడి చేయించారు, మా ఇంట్లోకి నిమ్మకాయలు వేసారు. ఇవన్నీ మేము చెప్పుకోలేకపోతున్నాం అమ్మా. సభాముఖంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. చేయించి మా ఇంట్లోకి నిమ్మకాయలు ఇనుప ముక్కలు దూర్చేశారు. రోజు పిచ్చి పిచ్చి పనులన్నీ. ఇంకొకటి వాళ్ళ అక్కగారు వాళ్ళ అక్క కొడుకులు చేసిన దౌర్జన్యం మీకు ఒక వీడియో పంపించాను. దానిలోనే లంజమ్మండ అంటుంది. ఇక దానికి ఏం మాట్లాడే, నేను ఒక బూతు తిట్టకుండా నేను తిరిగి చెప్పిన సమాధానం ఆడియోతో సహా ఉంది, అది మీకు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మా అత్తగారు కొట్టింది ఎప్పుడుదో పాత వీడియో అని చెప్తున్నారు బొంతు రామ్మోహన్ గారు. అంటే పాత వీడియోలోనైనా కొత్త వీడియోలోనైనా మీరు కొట్టేస్తారు, మీరు రౌడీలు, మీరు ఏదైనా చెయ్యొచ్చు. 2 సంవత్సరాల నుంచి మా పరువు పోతుంది, వాళ్ళకి లేదేమో అమ్మా, మాకంటూ ఉంది. మధ్యతరగతి ప్రజలకి పరువే ప్రాణం, డబ్బు కాదమ్మా. డబ్బు కోసమే ప్రాణం తీసుకుంటాం మేము. ఎందుకంటే సామాన్యమైన మనిషికి మాటే ఇది, డబ్బు కాదు. ఈ మాట కోసం ప్రాణం తీసుకోవడానికి కూడా మేము సిద్ధపడతాం. ఇవాళ మమ్మల్ని ఆ స్థితిలో ఉంచారు.
ఇవాళ బొంతు రామ్మోహన్ గారు, శ్రీదేవి గారు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాకు ప్రాణహాని ఉందమ్మా. మాకు ఉండి మేము భయపడుతూ దాంకుంటూ వణుకుతూ తిరుగుతున్నాం. నా పిల్లల్ని చంపేస్తానంటున్నారు, నన్ను చంపేస్తానంటున్నారు, మా బిజినెస్లు ఎక్కడ జరగనివ్వకుండా చూస్తామంటున్నారు, మా ఇండ్ల మీదకి దాడులు చేస్తామంటున్నారు, మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వమంటున్నారు. నిన్న మీ మీడియా ముఖంగా కూడా చెప్పారు, రెడ్డి కులం గురించి కూడా ఒక అతను తప్పుగా మాట్లాడుతుంటే అది మీరు కట్ చేసేసి వేశారు. అది విన్న రెడ్లకి అందరికీ రోషం రాదా? అంటే కులం ప్రస్తావన అవసరమా తల్లి? ఇక్కడ జరుగుతున్న సమస్య ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబడికి హాస్టల్ వ్యవస్థకి సంబంధించి ఆర్థిక సమస్య. ఈ ఆర్థిక సమస్యకి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తుంది. కోర్టు పరంగా మీకు ఏమన్నా ఉంటే తీర్చుకోండి, దాన్ని గౌరవిస్తాం, మేము దానికి తల వంచుతాం, ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం, సమాధానం ఇస్తాం. కానీ ఇట్లాంటి దాడులు చేయటం అనేది ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రన్నింగ్ ప్రభుత్వంలో ఉండి ఇలాంటి దాడులకు తెగబడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. గొడవలు అయినప్పుడు కూడా మీరు అంటే వాళ్ళతో మీకు గొడవల మధ్య కూడా అంటే ఈ ఏదైతే ఇప్పుడు హాస్టల్ కి సంబంధించి కూడా ఇది మీది కాదు మాది అన్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. లేదమ్మా, అది మొత్తం కూడా మీకు నేను ఇవ్వగలను. మీది కాదు మాది అనం. రెంట్కుంటున్నాం కాబట్టి రెంట్ పే చేసిన నాళ్ళు మాకు రైట్ ఉంటుందండి, దయచేసి మమ్మల్ని మీరు అలా మాట్లాడొద్దు అని మేము వేడుకోవడం జరిగింది. మీకు ఫుల్ వీడియో దానికి సంబంధించి ఇప్పటి వరకు నేను ఏ ఛానల్కి ఇవ్వడం జరగలేదు. నిన్న మీ హిట్ టీవీలో వచ్చిన కథనానికి నేను మీకు ఆ వీడియో ఇస్తాను. అమ్మా, మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే, పాపం ఆమె కొంచెం ఆవేదనతో సరిగా మీకు విశ్లేషణ చెప్పలేకపోతుందమ్మా. మాది అంటే బిల్డింగ్ మాది కాదమ్మా, హాస్టల్ ప్రెమిసెస్ మాది. నువ్వు అక్కడికైనా రావాలంటే మాకు ఇంటిమేట్ చేసి మేము వస్తున్నాము, మేము ఆ బిల్డింగ్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలంటే మేము గౌరవంగా మీ పక్క నుండి మీకు ఏమేమి కావాలో చూపిస్తాం. మీరు వెళ్తానికి మీకు సపరేట్ దారి ఉంది. మీరు ప్రొద్దుగస్తామని మా డైనింగ్లోకి రాక్కర్లేదు, రాకూడదు కూడా. మా ప్రైవసీ మాకు అవసరం, మా ఆడపిల్లల ప్రైవసీ మాకు అవసరం. మీరు, మీ అత్తగారు, మీ పిల్లలు, మీ వదిన గారి పిల్లలు ఎవరు పడితే వారు డైనింగ్ హాల్లో పోయి హక్కు మాకుందని మాట్లాడినప్పుడు ఈ హాస్టల్ ప్రెమిసెస్ మాది అన్నాం. అంతేగాని మేము బిల్డింగ్ వల్ల మేము ఎక్కడ చెప్పుకోవడానికి కూడా చెల్లం. వీళ్ళు ప్రతి విషయాన్ని వక్రీకరించే స్థితే ఉంది. వక్రీకరించిన ప్రతి విషయానికి మేము కరెక్ట్ సమాధానం ఇవ్వగలము. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. వాళ్ళు వక్రీకరించింది అది. ఇప్పుడు 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. మాకు బిల్డింగ్, మా ప్రైవసీ మాకు అవసరం. మా డైనింగ్ హాల్లో మీరు రాకూడదు. మీకేం అవసరం అసలు? పొద్దుస్తమానం మీరు డైనింగ్ హాల్లోకి వచ్చి మా పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు కదా. ఎవరు డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చింది? వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ, బాయమ్మ, సునీత, తర్వాత వాళ్ళు పిల్లలు, బాయమ్మ పెద్ద కూతురు విజయలక్ష్మి, 2 బిడ్డలు. వీళ్ళు వారంలో ఒక రోజున మా మీద దౌర్జన్యం చేస్తారు. మా పనుల మీద రోజు దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఆ సమక్షంలో మేము మా ప్రెమిసెస్ అన్నామే కానీ మా బిల్డింగ్ ఎట్లా అవుతుందండి? అది మేము బిల్డింగ్లోంచి బయటికి పోయే రోజు మీరు మాకేం చెప్తారో చెక్ చేసుకోండి. అవి లేకపోతే లేవనండి. అది లేని దానికి ఏదో తగ్గించుకొని మిగతా మా అడ్వాన్స్ మాకు ఇస్తారు. ఎక్కడైనా అంతే జరుగుతుందండి. ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది, బిల్డింగ్ ఎవరికి తెలియదు. ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్ ఎవరంటే ఏం చెప్తారు? ఎవరో పలానా సుబ్బారావు ఎల్లారో చెప్తారు. బిల్డింగ్ ఓనర్ పేరు చెప్పరండి. సిఎంఆర్ ఎవరిదంటారు, సిఎంఆర్ షాప్ ఓనర్ పేరు చెప్తారా కానీ బిల్డింగ్ ఎవరు చెప్పరండి. వీళ్ళు ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఇట్లా మాట్లాడటం సరైన విషయం కాదండి. అది వీళ్ళు ప్రతిదీ వక్రీకరిస్తున్నారు. ఇది రాజకీయం కాదు కదండి. మీరు ఇచ్చింది రాజకీయం నడిపిస్తానికి కాదు కదా, హాస్టల్ నడిపించుకోవడానికి ఇచ్చారు. హాస్టల్ వ్యాపారం చేసుకుంటున్నాం. తప్పుడు ఎలిగేషన్స్ ఎందుకు చేస్తావు? బ్రోతల్ హౌస్లు ఎందుకు నడుపుతారు? గత 3 సంవత్సరాలు నీకు ఇయ్యాలే కనపడిందా? నువ్వు ఎప్పుడు వచ్చున్నావు ఇక్కడ? నువ్వేం చూసావు? ఎప్పుడు వచ్చున్నావు? తప్పు కదా. మరి నువ్వైనా సరే మా డైనింగ్ హాల్ ఎందుకు నడుస్తావు? నీ దారి నీకు ఉంది కదా. మీ తమ్ముని కలుస్తానుకో, మీ అమ్మగారిని కలుస్తానుకో, మీ అక్కగారిని కలుస్తానుకో, నువ్వు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దారి వాళ్ళకు ఉంది, అటు వెళ్ళాలి. మీరు మా డైనింగ్ హాల్లోకి వచ్చి మా ప్రైవసీకి ఎందుకు ఇబ్బంది చేస్తాను అడిగినందుకు మీరు ఇట్లా మాట్లాడతారా? బిల్డింగులు మావి కావు. అక్రమ కట్టాలు కట్టారు డ్రైనేజ్ కాలువల మీద.
ప్రజలకు తెలుసు. చుట్టుపక్కల అందరూ మీరు ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయండి. ఇక్కడ డ్రైనేజ్ ఉందా లేదా మీరు ఎంక్వైరీ చేయండి. చుట్టుపక్కల ఉన్న ఇళ్ళలో అందరూ ఎంక్వైరీ చేయండి. గతంలో ఇక్కడ ఏముంది? డ్రైనేజ్ కాలం ఉంది. మరి లాక్డౌన్లో కట్టారు, అక్రమ కడ్డాలు కట్టారు. అవన్నీ వదిలేసేసి అద్దెకి వచ్చినాడు మా ప్రాంగణంలో మేము ఎందుకు వచ్చామని అడిగితే బిల్డింగ్ మాదన్నారంటూ కరెక్ట్ కాదు. 10 సంవత్సరాలు ఆ ప్రాంగణం మాదే. హాస్టల్ ఓనర్ ఎవరంటే నా పేరే చెప్తారు. మాయం పేరు ఎప్పటికీ చెప్పరండి. మాయం పేరు ఎక్కడికి చెప్పరు. హాస్టల్ ఓనర్ ఎవరంటే ఏం చెప్తారు? వీర హనుమాన్ రెడ్డి అనే చెప్తారు. మాయం అని చెప్పరండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది వీళ్ళు ప్రతి విషయాన్ని వక్రీకరిస్తున్నారు. మేము ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటామండి. సమయం తక్కువ ఉంది కాబట్టి మేము ఇంతవరకు ముగిస్తున్నాం. చివరిగా ఏం చెప్తారమ్మా ఈ వివాదం గురించి? ఈ వివాదం మొత్తం కావాలని ఉద్దేశపూర్వకంగా బిల్డింగ్ ఖాళీ చేయించడం కోసం పక్కా ప్రణాళికతోటి టైం టు టైం చెప్తున్న శ్రీదేవి గారు రచించిన ప్రణాళిక. శ్రీదేవి అండ్ ఫ్యామిలీ ఒక్క సినిమా ఇది మొత్తం కూడా. డేట్ టు డేట్, టైం టు ఆవిడ సినిమా క్రియేట్ చేసి దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి జరిగింది. ఆ పక్కన ఉన్న వాళ్ళ ఇంటి ఓనర్ గారే వాళ్ళ రిలేటివ్స్ అవుతారు, త్రివేణి గారని. ఆవిడ పక్కనున్న వాళ్ళ ఈ బిల్డింగ్ ఓనర్స్ కూడా చెప్పింది, మేము రచించి ఒక అబ్బాయిని పంపించి ఇట్లా క్రియేట్ చేసి బిల్డింగ్ ఖాళీ చేపిస్తున్నాం. మీకు కూడా ఇదే గతి పడుతుంది. మాకు ఎదురు తిరిగితే మా బలం పెచ్చుగా ఉంది. బిల్డింగులు ఎవరైనా కోర్టులో ఉండి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే కంపల్సరీగా మేము ఇలాంటి ఎలిగేషన్స్ తెచ్చి బిల్డింగ్స్ ఖాళీ చేయిస్తాం. మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని చెప్తున్నారమ్మా. దాంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కూడా ఆ రోడ్డు మొత్తం 70 మంది రౌడీల ఆధీనంలో ఉంది. పోలీసు వారి ప్రొటెక్షన్స్ తోటి ఉంది. ప్లస్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో కెమెరాలు కట్ చేశారని ఎవరూ చేయలేదమ్మా. ఆమె అక్క కొడుకులు, ఆమె అక్క ఆ ముందు రోజు కూడా వచ్చి మొత్తం ఆ రోజు ఏదైతే డేట్లు చెప్తుందో మొత్తం పగలగొట్టేసి మా ప్రిన్సెస్లో సిస్టమ్స్తో సహా పగలగొట్టిన ఫోటోలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్ పోలీసు వారు తీసుకోవట్లేదు. ఉల్టాగా మా మీదే ముందు కంప్లైంట్ చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్. ఏమన్నారమ్మా చెప్తున్నాం కదా, పిలుస్తారు, కూర్చోబెడతారు, మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్కి వెళ్ళి రండి అని చెప్తారు. ఒక్క నిమిషం, రిమాండ్కి వెళ్ళి రండి అని చెప్తారు. మా అబ్బాయిని ఒక 24 గంటలు మొత్తం కూర్చోబెట్టుకున్నారు. స్థానిక కార్పొరేటర్ గారు వచ్చి పిల్లలందరినీ పిలిచేసేసి కేసులు పెట్టమని చెప్పానని నైట్ అంతా ఒత్తిడి చేసింది. కానీ ఏ పిల్లలు వచ్చి కంప్లైంట్ పెట్టడానికి ముందుకు రాలా. ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకున్నదో ఆ ఆర్టిస్టుల చేత పెట్టించింది. ఎవరైతే రూమ్లోకి ఒక అమ్మాయి వచ్చిందని అని చెప్తున్నారో ఆ అమ్మాయి హాస్టల్ ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయిందమ్మా. ఆ అమ్మాయి భయపడి ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ అమ్మాయి అన్నగారు వచ్చిన సందర్భంలో వాళ్ళ అన్నగారు కూర్చున్న ఫోటో కూడా చూపిస్తాను, భయపడి వెళ్ళిపోయిందని అంటున్నారు. దొంగతనానికి వచ్చాడనే మాటే చెప్పారే కానీ పిల్లలు బయట అన్నోన్ పర్సన్ వచ్చాడనే కానీ ఇక్కడ ఇలాంటి జరుగుతుంది అని ఎవరు చెప్పలేదమ్మా. దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది కక్షపూర్వకంగానే బిల్డింగు ఖాళీ అవ్వట్లేదు. రెండోది అవతల పక్క బిల్డింగ్ ఖాళీగా ఉంటుంది. వీళ్ళనేమి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేసరికి లేట్ అవుతుంది, వీళ్ళని ఖాళీ చేయించలేనన్న దురుద్దేశంతో తనకున్న అంగబలం, అర్ధబలం, కోర్టు సెలవులు వీటన్నిటిని అడ్వాంటేజ్గా తీసుకొని రౌడీ మూకల్ని దింపి ప్రత్యక్షంగా 4-5 పిల్లల్ని కొని ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ తీసుకొచ్చి మా హాస్టల్ వ్యవస్థని మా కుటుంబంతో పాటు మొత్తాన్ని రోడ్డుకు లాగారమ్మ బొంతు శ్రీదేవి గారు. ఇంకొకటి ఫస్ట్ నుంచి నేను రామ్మోహన్ గారు ఒక దానిలో చెప్పారు, కొరికారు, మా వాళ్ళు నచ్చేశారు, ఇది చేశారని. దానికి సంబంధించిన వీడియో మొత్తం ఇస్తాను స్టార్టింగ్ నుంచి అంటూ కూడా వీళ్ళు చెప్పకొస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు వెళ్తుందో అయితే చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.